హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 8th జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇది మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మీరు చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేయగలుగుతారు ఈ వీడియోతో. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క మొట్టమొదటి సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? కోల్కతా అండి. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రిత్వ శాఖ కింద ఈరోజు కోల్కతాలో ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క ఫస్ట్ మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. ఈ మీటింగ్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇందులో హరిత్ నౌకా ఇన్లాండ్ వెజల్స్ యొక్క గ్రీన్ ట్రాన్సిషన్ కోసం మార్గదర్శకాలు అండ్ రివీజ్ క్రూయిజ్ టూరిజం రోడ్ మ్యాప్ 2047 పేరుతో 2 కార్యక్రమాలు కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి చురుకైన సహకారంతో కార్గో సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రయాణికుల కదలికలను క్రమబద్ధీకరించడం, రివర్ క్రూయిజ్ టూరిజంను పెంచడం సో ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ వన్, భారతదేశంలో బందీఖానాలో ఉన్న అతిపెద్ద ఎలుగుబంటి కన్ను మూసింది. దాని పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి బబ్లు అండి. భోపాల్లోని వాన్ విహార్ నేషనల్ పార్క్లో బబ్లు అనే 36 సంవత్సరాల మగ స్లాత్ ఎలుగుబంటి సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. మన ఇండియాలో బబ్లు బందీఖానాలో ఉన్న అతిపెద్ద ఎలుగుబంటి. బబ్లు రాజస్థాన్లోని మదారి అంటే వీధి ప్రదర్శనకారుడిగా ఉండేది. అక్కడి నుండి రక్షించబడ్డారు. 19 సంవత్సరాల వయసులో 2006లో వాన్ విహార్ నేషనల్ పార్క్లో దాన్ని ఉంచడం జరిగింది. అడవిలో ఎలుగుబంటి సగటు జీవితకాలం 25 నుండి 30 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు గులాబో అనే మరో ఎలుగుబంటి భారతదేశం చెరలో ఉన్న అత్యంత పురాతన ఎలుగుబంటిగా ఉంది. ఇప్పుడు బబ్లు తర్వాత గులాబో. వాన్ విహార్ నేషనల్ పార్క్ భోపాల్లోని ఒక జాతీయ ఉద్యానవనం. దీనిని 1979లో సో నేషనల్ పార్క్గా అనౌన్స్ చేశారు. తర్వాత 3, ఏ రాష్ట్రంలో ఆసియాలో మొట్టమొదటి హైపర్ లూప్ సదుపాయాన్ని రూపొందించడానికి అర్సెల్ఆర్ మిట్టల్ ఐఐటి మద్రాస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. తమిళనాడులో హైపర్ లూప్ టెక్నాలజీని డెవలప్ చేయడం ద్వారా సో అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మెరుగుపరిచేందుకు సో అర్సెల్లా మిట్టల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అంటే ఐఐటి మద్రాస్, అర్సెల్లా మిట్టా వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్ట్నర్షిప్ అయ్యారనమాట. అండ్ ఇందులో రైల్వే మంత్రిత్వ శాఖ కూడా కీలక భాగస్వామిగా ఉంది. హై స్పీడ్, సరసమైన, నమ్మదగిన, స్థిరమైన రవాణా కోసం హైపర్ లూప్ టెక్నాలజీని డెవలప్ చేసి దాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలనే టార్గెట్లో ఉన్నారు. అండ్ మహారాష్ట్రలోని ముంబై, పూణేలు కలుపుతూ హైపర్ లూప్ నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం వర్జిన్ గ్రూప్ మధ్య కూడా ఒప్పందం కుదిరింది ఇంతకుముందు. సో హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, ఇది ఒక పబ్లిక్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రతిపాదిత హై స్పీడ్ రవాణా వ్యవస్థ. ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా, వాణిజ్య అంతరిక్ష రవాణా సంస్థ స్పేస్ ఎక్స్ సో ఈ రెండింటి అధినేత ఎలన్ మస్క్ ఈ టెక్నాలజీని అయితే ప్రతిపాదించారు. సో మెయిన్గా ట్యూబ్లు, పాడ్లు, టెర్మినల్స్ అనే పద్ధతి ద్వారా ఈ యొక్క హైపర్ లూప్ టెక్నాలజీ ద్వారా ట్రావెల్ అయితే అవ్వచ్చు. సో సింపుల్ అండి, ఎక్స్టర్నల్ ప్రెజర్ ద్వారా సో ఆ ట్యూబ్ గుండా ఆ ట్యూబ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు కూడా మనం ట్రావెల్ చేయొచ్చు చాలా స్పీడ్గా. అదే హైపర్ లూప్ టెక్నాలజీ అంటారు అంతే. సో రీసెంట్గా హైపర్ లూప్ టెక్నాలజీని డెవలప్ చేసింది ఐఐటి మద్రాసు. దాని గురించి ఇంతకుముందే చదువుకున్నాం. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే ఈ అర్సెల్లా మిట్టా అనే కంపెనీ ఉందో ఇది యాక్చువల్గా ఒక స్టీల్ కంపెనీ అనమాట, ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. తర్వాత ఫోర్త్ వన్, ఇండస్ ఫుడ్ 2024 ఎగ్జిబిషన్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి పీయూష్ గోయల్ అండి. చూడండి, విభిన్న ఆహార పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే అంటే వివిధ ఆహారాలను ఒక దగ్గర పెట్టి ప్రదర్శించే ఇండస్ ఫుడ్ 2024 అనే ఒక ఎగ్జిబిషన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఇది గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్లో నిర్వహించబడుతోంది. భారతదేశ ఆహార ప్రాసెసింగ్ రంగంపై మాట్లాడుతూ, గత 9 ఏళ్లలో ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు 150% పెరిగాయని, 53 మిలియన్ అమెరికన్ డాలర్లు విలువైన వ్యవసాయ ఎగుమతులు కూడా జరిగాయని చెప్పుకురావడం జరిగింది పీయూష్ గోయల్ గారు. ఓకే, తర్వాత ఫిఫ్త్ వన్, బంగాళాఖాతంలో కృష్ణా గోదావరి బేసిస్ డీప్ సీ ప్రాజెక్ట్ను ఏ సంస్థ నిర్వహిస్తోంది? చూడండి, కృష్ణా గోదావరి బేసిస్ డీప్ సీ ప్రాజెక్ట్ అండి, డీప్ సీ ప్రాజెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఓఎన్జీసీ బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిస్లో అంటే ఈ కృష్ణా గోదావరి కలిసే ప్రాంతం, సముద్రం దగ్గర కలిసే ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ డీప్ వాటర్ ప్రాజెక్ట్ ద్వారా చమురును ఉత్పత్తి చేసే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసిందనమాట ఓఎన్జీసీ. రోజుకు 45,000 బ్యారెల్ల చమురు అండ్ రోజుకు 10 మిలియన్ స్టాండర్డ్స్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు దీని గురించి అయితే చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత జాతీయ చమురు ఉత్పత్తి 7%, జాతీయ సహజవాయు ఉత్పత్తిని 7% పెంచుతుందని అంచనా. ఇంకా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, దీన్ని ఓఎన్జీసీ అంటాము. ఇది 1956లో ఏర్పాటైంది. దీని హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది.
ఇది పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీనికి ప్రజెంట్ చైర్మన్ అండ్ CEO వచ్చేసి అరుణ్ కుమార్ సింగ్. దీనికి 2010లో మహారత్న హోదా కూడా లభించిందండి. సో ఈ కృష్ణా గోదావరి బేసిస్లో ఇప్పుడు డీప్ వాటర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ పెట్రోల్ని అయితే ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని అయితే ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 5వ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి షేక్ హసీనా అండి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 4th టైం విన్ అయ్యారు. అండ్ బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా 5వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ దేశానికి. అండ్ బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ 5th టైం విన్ అవ్వడం జరిగిందండి. ఓకే, సో 300 సీట్లున్న ఆ పార్లమెంట్లో హసీనా పార్టీ అవామీ లీగ్ 223 సీట్లను అయితే గెలుచుకుంది. అండ్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2009 నుండి అధికారంలో ఉన్నారు. ప్రధానమంత్రి హసీనా పార్లమెంట్ సభ్యురాలుగా అండ్ ఇది 8th టైము. షేక్ హసీనా 5వసారి బంగ్లాదేశ్ ప్రధాని కాబోతున్నారు. ఇంకా బంగ్లాదేశ్ గురించి చూసుకుంటే క్యాపిటల్ ఢాకా, కరెన్సీ టాకా, అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ చుప్పు అండ్ ప్రధానమంత్రి వచ్చేసి షేక్ హసీనా. నెక్స్ట్ 7th వన్, ఏ దేశం అధికారికంగా మంచు చిరుతపులిని జాతీయ చిహ్నంగా ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి కిర్గిజిస్తాన్ అండి. కిర్గిజిస్తాన్ అఫీషియల్గా మంచు చిరుతపులిని ఆ జాతీయ చిహ్నంగా అనౌన్స్ చేసింది. పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత పట్ల వాళ్ళకున్న నిబద్ధతను ఇది చూపిస్తుంది మనకి. మంచు చిరుతపులి కిర్గిజ్ సంస్కృతిలో చారిత్రాత్మకంగా ముఖ్యమైనదని చెప్పొచ్చు. ఇది కిర్గిజ్ జానపద హీరో మనస్ కథలో కనిపిస్తుంది. ఇది గొప్పతనం, ధైర్యం, స్థితిస్థాపకతకు చిహ్నంగా చెప్పుకుంటారు అక్కడ మంచు చిరుతపులిని. మంచు చిరుత గురించి చూసుకుంటే దీని శాస్త్రీయ నామం ప్యాంథెరా అన్సియా. దీని యొక్క పర్వతాల దెయ్యం అంటారు దీన్ని. మంచు చిరుత శ్రేణి ఉన్న దేశాల సంఖ్య 12. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, మంగోలియా, నేపాల్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. మన ఇండియాలో పశ్చిమ హిమాలయాలు జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తాయి. తూర్పు హిమాలయాలు ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇవి అక్కడక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ 8, అదానీ పోర్ట్స్ నూతన CEOగా ఎవరు నియమితులయ్యారంటే అశ్విని గుప్తా అండి. సో అదానీ పోర్ట్స్ అందరికీ తెలుసు, మన ఇండియాలోనే ఎక్కువగా పోర్ట్స్ని టేక్ ఓవర్ చేసిన సంస్థల్లో అదానీ పోర్ట్స్ ఒకటనమాట. ఈ అదానీ పోర్ట్స్కి అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్కి CEOగా అశ్విని గుప్తా అపాయింట్ అయ్యారు. అతను నిస్సాన్ మోటార్స్ యొక్క మాజీ గ్లోబల్ చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్. కంపెనీ CEO కరుణ్ అదానికి మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించడం ద్వారా ఆ ప్లేస్లో అశ్విని గుప్తాను అపాయింట్ చేసుకుంది. నెక్స్ట్ 9, టాటా పవర్ ఇటీవల ఏ రాష్ట్రంలో 70,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది? సో తమిళనాడు అండి. టాటా పవర్ అనే కంపెనీ తమిళనాడు అంటే టాటా గ్రూప్లో ఒక భాగం ఇది. తమిళనాడులో నెక్స్ట్ 5 ఇయర్స్లో 5 to 7 ఇయర్స్లో 10 గిగావాట్ల సౌర అండ్ పవన విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి 70,000 కోట్ల పెట్టుబడి అయితే అనౌన్స్ చేసింది. అంటే సౌర విద్యుత్తు, పవన విద్యుత్ని తయారు చేయడానికి. జనవరి 8 చెన్నైలో జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్లో టాటా పవర్ CEO MD ప్రవీణ్ సిన్హా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ 10, గోల్డెన్ గ్లోబ్స్ 2024లో ఉత్తమ మహిళా నటి మోషన్ పిక్చర్ అవార్డుని గెలుచుకున్న బాలీవుడ్ నటి ఎవరు? అండ్ ఈ అవార్డుని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ కూడా ఈమె. ఆన్సర్ వచ్చేసి లిల్లీ గ్లాడ్ స్టోన్. మార్కిన్స్ కోర్సెస్ యొక్క కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్లో తన నటనకు గాను హాలీవుడ్ నటి లిల్లీ గ్లాడ్ స్టోన్ గోల్డెన్ గ్లోబ్స్లో ఉత్తమ మహిళా నటి మోషన్ పిక్చర్ అవార్డుని గెలుచుకుంది. గ్లాడ్ స్టోన్ వెరైటీ ప్రకారం ఈ అవార్డుని గెలుచుకున్న ఫస్ట్ దేశీయ మహిళగా కూడా ఆమె నిలిచింది. గోల్డెన్ గ్లోబ్స్ 81వ ఎడిషన్ కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లోని బెవర్లీ హిల్టన్ హోటల్లో జరుగుతోంది. ఇది వన్ ఆఫ్ ది ఏంటంటే టెలిఫిల్మ్ కానీ, డ్రామా కానీ, వెబ్ సిరీస్ కానీ, మూవీస్లో ఇస్తారు ఈ అవార్డులని. గ్లాడ్ స్టోన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్లో మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవజ్ఞుడైన ఎర్నెస్ట్ బుర్ఖార్ట్ అంటే డికాప్రియో అంటారు. ఈ యొక్క స్వదేశీ ఆ యొక్క భార్య మోలీ కైల్ పాత్రను పోషించినందుకు గాను ఆమెకి అవార్డు అయితే ఇచ్చారండి. ఓకే, సో ఒక ప్రపంచ యుద్ధంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి యొక్క భార్యగా యాక్ట్ చేసింది ఆమె, అందుకని అవార్డు గెలుచుకుంది ఆ మూవీలో. నెక్స్ట్ 11, ఆ మూవీ పేరేంటంటే గుర్తుపెట్టుకోండి. ఆ మూవీ పేరు వచ్చేసి కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్. సో నెక్స్ట్ 11, ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న జట్టు ఇది భారతదేశం. ఇండోనేషియాలో జకార్తాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో బంగారు పథకాన్ని గెలుచుకోవడం ద్వారా భారత షూటర్లు తమ ప్రచారాన్ని ఆశాజనకంగా ప్రారంభించారు. వరుణ్ తోమర్, అర్జున్ సింగ్ చేమా, ఉజ్వల్ మాలికులతో కూడిన భారత జట్టు మొత్తం 1740 పరుగులు చేసి టాప్లో నిలిచింది. ఇరాన్ రజత పథకాన్ని గెలుచుకోగా కొరియా కాంస్య పథకాన్ని గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో వరుణ్, అర్జున్లు ఫైనల్లో చోటు దక్కించుకున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇది.
నెక్స్ట్ 12 భూమి యొక్క భ్రమణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 8 అండి. భూమి యొక్క భ్రమణ దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 8ని జరుపుకుంటారు. ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త లియోన్ ఫౌకాల్ట్ తన అక్షం మీద భూమి యొక్క భ్రమణాన్ని ప్రదర్శించిన వార్షికోత్సవం సందర్భంగా దీన్ని జరుపుకుంటారు. అంటే ఆయన తెలిపారనమాట. సో భూమి తన చుట్టూ తాను తిరుగుతోందని ఆయన చెప్పారు. 1851లో ఫౌకాల్ట్ షెడ్యూల్ని ఉపయోగించి ఒక ప్రయోగం ద్వారా దాని అక్షం మీద భూమి యొక్క భ్రమణాన్ని కనుగొన్నాడు. దీనిని ఫౌకాల్ట్ షెడ్యూలియం అని కూడా పిలుస్తారు. సో క్రీస్తుపూర్వం 470లో గ్రీకులు భూమి తన వెనుక తాను తిరుగుతోందని పేర్కొన్నారండి. యాక్చువల్గా అతనికంటే ముందే చెప్పుకొచ్చారు, బట్ ఈయన ప్రూవ్ చేశాడు. భూమి భ్రమణ దినం ముఖ్యమైనది ఎందుకంటే అది భూమి యొక్క భ్రమణానికి స్పష్టమైన గమనించదగ్గ సాక్ష్యాలను అందించి ఒక ప్రధాన శాస్త్రీయ ఆవిష్కరణను గుర్తు చేస్తుంది. అంటే భూభ్రమణం వల్ల ఏం జరుగుతుందంటే, సో గ్రావిటీ కాన్స్టెంట్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి రాత్రి పగలు అనేది జరగడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ప్రముఖ భూమికి పోషిస్తుంది అని చెప్పొచ్చు. దాన్ని కనుగొన్న రోజునే మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదంతా అవసరం లేదు. ఓకేనా? ఒక్కసారి మనకి క్రివ్యూ చూద్దాం. ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క మొట్టమొదటి సమావేశం ఎక్కడ నిర్వహించబడిందంటే కోల్కతా. భారతదేశంలో బందీఖానాలో ఉన్న అతిపెద్ద ఎలుగుబంటి కన్నుమూసింది. దాని పేరు ఏంటంటే బబ్లు. అండ్ ఏ రాష్ట్రంలో ఆసియాలో మొట్టమొదటి హైపర్ లూప్ సదుపాయాన్ని రూపొందించడానికి ఆర్సెల్ఆర్ మెటల్ ఐఐటి మద్రాస్తో భాగస్వామ్యం కుదుర్చుకుందంటే తమిళనాడు. ఇండస్ ఫుడ్ 2024 ఎగ్జిబిషన్ ఎవరు ప్రారంభించారంటే పీయూష్ గోయల్. బంగాళాఖాతంలో కృష్ణా గోదావరి బేసిస్ డీప్ సీ ప్రాజెక్ట్ ఏ సంస్థ నిర్వహిస్తోందంటే ఓఎన్జీసీ. 5వ సారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వ్యక్తి ఎవరు అంటే షేక్ హసీనా. అండ్ ఏ దేశం అధికారికంగా మంచు చిరుతపుల్ని జాతీయ చిహ్నంగా ప్రకటించిందంటే కిర్గిజిస్తాన్. అదానీ పోర్ట్స్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే అశ్విని గుప్తా. అండ్ టాటా పవర్ ఇటీవల ఏ రాష్ట్రంలో 70,000 కోట్ల పెట్టుబడి ప్రకటించిందంటే తమిళనాడు. గోల్డెన్ గ్లోబ్స్ 2024లో ఉత్తమ మహిళా నటి మోషన్ పిక్చర్ అవార్డును గెలుచుకున్న బాలీవుడ్ నటి ఎవరంటే లిల్లీ గ్లాడ్స్టోన్. అండ్ ఆలియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న జట్టు ఏదంటే భారతదేశం అండి. అండ్ భూమి యొక్క భ్రమణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 8. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.